ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలియదు. సంచి బందోబస్తున్నది కదా. ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో నువ్వు వేస్ట్ ఫెల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉగాది పండుగ. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలియదు. ఈరోజు ఫెస్టివల్. ఇప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నిన్ననే వెళ్దాం అనుకున్నాము, కానీ కొన్ని పనులు ఉండడం వల్ల అవి చూసుకోవడం వల్ల లేట్ అయింది. ఈరోజు మార్నింగ్ వెళ్తున్నాం. పొద్దున్నే లేచి ఇంట్లో పనులు ఫినిష్ చేసుకొని పూజ కూడా చేసిన, బట్టలు కూడా నైటే చదిరి పెట్టిన. ఇప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వీడియో కంటిన్యూషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? ఈరోజు ఉగాది పండుగ కదా, మా భక్షాలు పక్కా చేసుకుంటాము. ఇంటి దగ్గర బెల్లం లేదంట, మా అమ్మ బెల్లం తీసుకురా అని చెప్పింది. మేడారం పోయినప్పుడు బెల్లం తీసుకున్నాము, చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ బెల్లం ముట్టలే తీసుకెళ్తున్నా. దాంతోపాటు ఇవి జొన్నలు, ఇది బెల్లము. నైటే బెల్లమును జొన్నలు మిక్సీ పట్టి బెల్లంతో గారెలు చేద్దామని చూసిన, బట్ టైం అసలు సరిపోలేదు ఫ్రెండ్స్. అందుకోసమే నేను చేయలేదు. ఇంటికి పోయినాక చేసుకుంటా. అందుకోసమే కవర్లో పెట్టిన బెల్లము జొన్నలు. నిన్న నైట్ చికెన్ ఉండేనా, కొంచెం మిగిలింది. సో పిల్లలు ఇంకా తింటారు కదా ఇంటికి పోయినాక అని చెప్పేసి బాక్స్లో పెట్టిన. ఇక్కడ ఉన్నా ఎట్లా ఖరాబ్ అవుతుంది కదా, ఇంకేం పెట్టాలి. సంచి బందోబస్తున్నది కదా, ఇట్లయితే కర్రీ కానీ ఏది కానీ తొనకదు, పట్టుకోవచ్చు కూర్చొని. బ్యాగ్ అయితే చదివినా అని చెప్పిన కదా, బ్యాగ్ అయితే చదివేసిన. ఇలా పెట్టేటి కూడా ఏం లేవు. ఈనో ప్యాకెట్లు అయితే ఉండాలి పక్క. ఉగాది రోజు నుండి పిల్లలకి వరుసగా 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఇంకా పండక్కి వెళ్తే అటే ఉండొచ్చు కదా అని చెప్పేసి సరిపోను బట్టలు నాయి పిల్లలు అయితే బ్యాగ్ లో ప్యాక్ చేసిన. అప్పటికే బ్యాగ్ అయితే చాలా టైట్ అయిపోయింది. మా బావ బట్టలు పెట్టడానికి బ్యాగ్ లో స్పేస్ లేదు, సో తన వరకు ఒక కవర్ లో పెడదామని చూస్తున్నా. ఇందాక కొన్ని సామాన్లన్నీ సంచిలో ప్యాక్ చేసిన కదా, సో ఆ కవర్ తీసుకుపోయి ఆ సంచిలో పెడితే సరిపోతుంది. ఇక మనం అంతంత మాత్రం కంటెంట్ క్రియేటర్ కాబట్టి కావాల్సినవన్నీ కూడా బ్యాగ్ లో ప్యాక్ చేసిన. ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అన్నట్టుంది డ్రెస్ కదా, బాగానే ఉంది. ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో నువ్వు వేస్ట్ ఫెల్లో. మరి ఇంత ఓవర్ ఎల్లో కలర్ కూడా తీసుకోవద్దు. బట్టలు చూడడానికి మంచిగా ఉండవు, బెదిరి పెట్టినట్టుంటాయి కదా. ఫేస్ లుక్ అంతా పోతుంది. లైట్ కలర్స్ తీసుకోవాలి. కానీ చూస్తే వేరే విధంగా ఉన్నది, ఇట్లా ఉంటే వేరే విధంగా ఉన్నది. డ్రెస్ క్వాలిటీ ఇంకా అంతా బాగుంది, కానీ నాకెందుకు నచ్చలేదు ఫ్రెండ్స్. డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే ఎండ కూడా వెళ్ళింది. ఎందుకంటే ఎండాకాలం కదా, బీభత్సమైన ఎండ కొడుతుంది పొద్దుటి పూటనే. అందుకోసమే ఇంకా పొద్దుగాలనే బయలుదేరుతున్నాం అనమాట. ఇంట్లో ఫుడ్ ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు, జస్ట్ పూజ చేసుకొని బయలుదేరుతున్నాము. రీసెంట్ వీడియోస్ లో కొందరు నీ ఫేస్ కి స్పెట్స్ అస్సలు సెట్ కాలేదు, ఇంకోసారి పెట్టుకోకు అని చెప్పి కామెంట్ చేశారు. యాక్చువల్ గా ఇవి నేను సోకు కోసం తీసుకోలేదు. హెడ్ ఎక్ కళ్ళు గినక గుంజుతున్నాయని హాస్పిటల్ కి పోతే ఆ స్పెట్స్ ఇచ్చిలు. ఎప్పుడైనా వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఊర్లో ప్రయాణం పోయినప్పుడు ఆ స్పెట్స్ పెట్టుకుంటా అంతే. మేము నర్సంపేట నుంచి 9 గంటలకి బయలుదేరడం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 10 అయింది, అంటే దాదాపు గంట జర్నీ పట్టింది. మేము వచ్చేసరికి మా అమ్మ అయితే లేదు, పనికి పోయింది అనమాట. ఇంకా వస్తూ ఉంటే పిల్లలకైతే ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాం. ఎందుకంటే ఆకలి అయితే అందంటారు, నేనేమో ఏం ఉండలేదు. ఇంకా రాగానే ఫస్ట్ ఫుడ్ కోసం చూస్తున్నా. చికెన్ తీసుకొచ్చిన కదా ఇంటికాడ నుంచి, దాన్ని వేడి చేసి తినిపిద్దామని చెప్పేసి గ్యాస్ పొయ్యి మీద పెట్టి వేడి చేస్తున్నా. ఈసారి ఉగాది పండుగ గురువారం వచ్చింది. గురువారం రోజు నేను నాన్ వెజ్ తినను అనమాట. సో నా కోసం మా అమ్మ అయితే పప్పు టమాటా కర్రీ చేసి పెట్టింది. మా పిల్లలకి మా ఆయనకి చికెన్ వేసి అన్నం పెడదామంటే, చికెన్ ఉంది కదా పూరి చేస్తే బాగుంటది చెయ్యి అని చెప్పేసి అన్నారు. సో పూరి ఆయిల్ ఫుడ్ కదా, నార్మల్ గా చపాతీ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా పిండి పిసికి ఫస్ట్ చపాతీనే చేస్తున్నా. మేము వచ్చినామని మా అమ్మకైతే ఫోన్ చేసినా, కానీ లిఫ్ట్ చేయలేదు. అంటే ఏదో పనిలో బిజీ ఉండొచ్చు, లేదంటే ఒక్కోసారి ఫోన్ సైలెంట్ లో కూడా పడుతుంది అనమాట. చూసుకొని మా అమ్మాయి చేస్తేలే అని చెప్పేసి ఇంకా నా పనులు నేనైతే చేసుకుంటున్నా. చపాతీలు చేయడం అయిపోగానే ముందుగా పిల్లలకి మా బావకైతే వేసిచ్చిన. ఇంకా వాళ్ళైతే టీవీ చూసుకుంటూ తింటున్నారు. మా పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా ఒక టీవీ ఉంటే సరిపోతది. టీవీ అంటే సినిమాలు సీరియల్ చూడరు, ఖుషి టీవీ అదే బొమ్మలు. ఇందాక మా అమ్మకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని చెప్పాను కదా, మళ్ళీ చూసుకొని మా అమ్మనే కాల్ చేసింది. సో ఇలా భక్షాల కోసం శనగపప్పు ఉడకబెట్టి పెట్టిన అమ్మ నేను వచ్చేసరికి ఈ భక్షాలు కూడా చేసేయని చెప్పింది.
ఏంటక్క అంతలోనే డ్రెస్ కూడా చేంజ్ చేసినావు అని అంటారు. నాకు తెలుసు ఒకటినొకటి పని చేస్తూనే ఉన్నా. ఇంక భక్షాల పని అంటే ఆయిల్‌తో కూడుకునే విషయం. ఇంక కొత్త డ్రెస్ వేసుకున్నా కదా! ఆయిల్ మరకలు పడితే అస్సలే పోవు. అందుకోసమే డ్రెస్ చేంజ్ చేసుకొని భక్షాలు కూడా చేసినా. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఉగాది పచ్చడి కూడా చేసినా అన్నమాట. అదేంది అన్ని వాటర్ ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. తెలంగాణలో ఎక్కువగా వాటర్ పర్సెంటేజే ఉంటదన్నమాట ఈ ఉగాది పచ్చడిలో. అండ్ ఆంధ్ర సైడ్ వాళ్ళు చిక్కగా చేసుకుంటారు. నేను భక్షాలు చేసే టైంలోనే అమ్మ పని దగ్గర నుండి ఇంటికైతే వచ్చింది. అంటు గిన్నెలు చాలా ఉండే. ఇంకా అమ్మ ఆ గిన్నెలన్నీ తోమి ఇల్లంతా ఊడ్చేసి పిల్లలిద్దరికి కూడా స్నానం పోసి తర్వాత అమ్మ కూడా ఫ్రెష్ అయింది. తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయి అందరం కలిసి ఉగాది పచ్చడిని అయితే తీసుకుంటున్నాము. షడ్రుచుల సమ్మేళనం లాగే మన నిజ జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేవి కామన్ అండి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడితేనే జీవితం అంతే కదా. ఇంతకీ మీరు ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అదే రోజు మా మేనత్త వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళ అక్క, మా నాన్నకి ఇద్దరు అక్కలు, పెద్దక్క వాళ్ళు ఉప్పలమ్మని చేసుకుంటున్నారన్నమాట. మాకు అంతకు ముందే చెప్పిళ్ళు రమ్మని. అండ్ మా అమ్మ వాళ్ళ విలేజ్ కి మా మేనత్త వాళ్ళ ఊరికి చాలా దగ్గర అన్నమాట. ఇక అక్కడికే పోదాం అని చెప్పేసి సదురుతున్నాము. మాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది. టూ వీలర్ మీద వెళ్తున్నాం అందరం కలిసి. అక్కడ పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఒక 2 షార్ట్స్ ఏమో తీసినా అన్నమాట. అప్‌కమింగ్ వీడియోస్ లో వస్తాయి చూసేయండి. ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఉంటే ముచ్చట పెడితే సరిపోతది. సో వీడియోస్ తీసుకోలేము కదా! అందుకోసమే పెద్దగా తీయలేదన్నమాట. ఎనీవే ఇంకా ముందు ముందు మన ఛానెల్‌లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశ్విని వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్. ఇక మేము మా టూ వీలర్ మీద మా మేనత్త వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. షార్ట్ వీడియోస్ వస్తే ఒక 2 ఏమో చూసేయండి. ఎనీవే ఇదన్నమాట ఈ వ్లాగ్. ఇంతకీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.